హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఈజ్ ఎస్కే మూలాలి, మెకానికల్ డిపార్ట్మెంట్ అసిస్టెంట్ ప్రొఫెసర్. సో ఈరోజు మీ ముందుకు ఒక వీడియో తీసుకొస్తాను అనమాట. సబ్జెక్ట్ వచ్చేసి జిఎంఈ సబ్జెక్టు. సో దాంట్లో ఫస్ట్ యూనిట్ టాపిక్ అనమాట. వాట్ ఈస్ వాట్ అని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇది మన టాపిక్ వచ్చేసి ఫస్ట్ యూనిట్ సింపుల్ స్ట్రెస్సెస్ అండ్ స్ట్రెయిన్ అనమాట. సో సింపుల్ స్ట్రెస్సెస్ అండ్ స్ట్రెయిన్స్ అంటే ఏంటి, ఇంట్రడక్షన్ ఏంటి, దానికి సంబంధించిన యూనిట్ వైజ్ టాపిక్ 1 by 1 మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ ఇక్కడ ఇంట్రడక్షన్, సింపుల్ స్ట్రెస్సెస్ అండ్ స్ట్రెయిన్స్లో ఇంట్రడక్షన్ ఏంటంటే మీకు ఇక్కడ వచ్చేసి స్టాటిక్స్ అండ్ డైనమిక్స్ బాడీస్ ఆర్ కన్సిడర్డ్ యాజ్ ఎ రిజిడ్ అనమాట. అంటే ఏదైనా ఒక స్టాటిక్ బాడీ లేదా డైనమిక్ బాడీ. అంటే స్టాటిక్ బాడీ అంటే దాంట్లో ఎటువంటి మూమెంట్ ఉండదు అనమాట. సో డైనమిక్ బాడీ అంటే సమ్ మూమెంట్ ఉంటుంది అనమాట. సో ఇక్కడ ఏమవుతుందంటే ద బాడీ డు నాట్ అండర్గో ఎనీ చేంజ్ ఇన్ ద షేప్ అండర్ ద యాక్షన్ ఆఫ్ ద ఫోర్స్ అన్నమాట. అంటే ఇక్కడున్న ఏదైనా ఒక బాడీ మీద మనం ఫోర్స్ అప్లై చేసినప్పుడు దాంట్లో చేంజ్ ఇన్ షేప్ అండర్ ద యాక్షన్ ఆఫ్ ఫోర్స్ అన్నట్టు. అంటే మన బాడీలో ఎటువంటి మార్పు ఉండదు, కాకపోతే అంటే ఫోర్స్ అప్లై చేసినప్పుడు దాని యాక్షన్ చేంజ్ అయిపోతుంది అనమాట. సో ఇక్కడ ఏం ఇచ్చాడంటే ఇట్ కాన్స్టెంట్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ మెటీరియల్ డీల్స్ విత్ ద బిహేవియర్ ఆఫ్ ద బాడీస్ అండర్ ద యాక్షన్ ఆఫ్ ఎక్స్టర్నల్ లోడ్స్. అంటే ఏదైనా ఒక బాడీ మీద మనం ఏదైనా అడిషనల్ ఫోర్స్ అప్లై చేస్తే, ఎగ్జాంపుల్ చెప్పాలంటే సపోజ్ ఈ క్యాప్ ఉందనుకోండి, ఇది స్టాటిక్లో ఉంది పొజిషన్, దీని మీద ఏదైనా ఎక్స్టర్నల్ ఫోర్స్ మనం ఇలా అప్లై చేసినట్టయితే ఇది మూవ్ అవుతుంది అనమాట. అయితే ఇది ఎక్స్టర్నల్గా అప్లై చేసిన ఫోర్స్లో ఏ విధంగా మూవ్ అవుతుందంటే, సో దాన్ని లోడ్ అప్లై చేసినప్పుడు వచ్చే వేరియేషన్స్ అనమాట. సో మోర్ ఎవర్ ద డిఫార్మేషన్, అదే ఏదైనా డిఫార్మేషన్ వస్తే అండర్ ద లోడ్ ఈజ్ ద మేజర్ ఇన్స్ట్రక్టెడ్ అండ్ ద అటెంప్ట్స్ ఈజ్ మేడ్ ఆఫ్ ది ఫైండ్ అవుట్ వెదర్ ఆర్ నాట్ ఎ గివెన్ మెంబర్ ఫెయిల్ అండర్ ద లోడ్స్. అంటే దీని మీద అప్లై చేసిన లోడ్ ఏదైతే ఉందో అది యాక్సెప్టెన్స్ ఉంటుందా లేదంటే ప్రాబ్లంగా ఉంటుందా అనే దాని గురించి ఇది ఇంట్రడక్షన్ అనమాట. అంటే ఇది స్టాటిక్ బాడీ అనుకోండి, దీని మీద కొంచెం మనం ఫోర్స్ అప్లై చేసినట్టు కొంచెం మూవ్ అవుతుంది, అంటే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ మూవ్ అయినా సరే అది డైనమిక్గా వస్తుందన్నమాట. సో ఇక్కడ దీని మీద ఏ విధంగా లోడ్స్ అప్లై అవుతాయి, ఇది బేస్డ్ ఆన్ మెటీరియల్ అనమాట. అది ఏదైనా ఒక మెటీరియల్ మీద చేసినట్టయితే ఏ విధంగా ఎన్ని టైప్స్ ఉంటాయి దాని గురించి దీంట్లో డిస్కషన్ అనమాట. సో దాంట్లో వచ్చేసి ఫస్ట్ లోడ్స్, అంటే ఏదైనా ఒక బాడీ మీద అప్లై చేసే ఫోర్స్ ఏది ఉందో దీని మీద అప్లై చేసే లోడ్స్ ఏ విధంగా ఉంటాయి ఏంటి అనేది ఎక్స్ప్రెషన్ అనమాట. సో ఫస్ట్ ఇక్కడ చూడండి, లోడ్స్ అంటే ఏంటి. ఎనీ ఎక్స్టర్నల్ ఫోర్సెస్ యాక్టింగ్ ఆన్ ఏ కాంపౌండ్ ఆర్ కాల్ లోడ్. అంటే సో ఇది ఒక బాడీ మీద దీని మీద అడిషనల్గా ఏదైనా కాంపౌండ్ మీద ఫోర్స్ ఎక్స్టర్నల్ ఇది. సో ఇక్కడ ఉన్న దాని మీద మనం ఇలా ఎక్స్టర్నల్ ఫోర్స్ అప్లై చేసాం అనుకోండి, దీనికి చేంజ్ వస్తుంది, దాన్ని ఏమంటారంటే లోడ్ అంటారు. అంటే ఈ పాయింట్ మీద మనం ఒక ఇది చేసినట్టయితే లోడ్ యాక్ట్ అవుతుంది, ఏరియాగా వచ్చేస్తుంది అనమాట. ద లోడ్స్ మే బీ క్లాసిఫైడ్ గివెన్ బిలో. అంటే ఈ కింద ఇచ్చిన విధంగా అనమాట. డిఫరెంట్ టైప్స్ ఉంటాయి, ఏమేమి లోడ్స్ ఉంటాయి దాని గురించి ఎక్స్ప్లెనేషన్ అనమాట. సో ఫస్ట్ వన్ ఇక్కడ ఏమి ఇచ్చాడంటే అకార్డింగ్ టు ద మేనర్ ఇన్ విచ్ దే ఆర్ అప్లైడ్. ఏ విధంగా అప్లై చేస్తాం, ఒక బాడీ మీద ఎటువంటి లోడ్ అప్లై చేస్తామంటే దాని గురించి ఇచ్చాడు. ఫస్ట్ వన్ పాయింట్ లోడ్ ఆర్ కాన్సన్ట్రేటెడ్ లోడ్స్ అనమాట. పాయింట్ లోడ్స్ ఆర్ కాన్సన్ట్రేషన్ లోడ్స్. సెకండ్ వన్ డిస్ట్రిబ్యూటెడ్ లోడ్స్. సో పాయింట్ లోడ్ అంటే ఒకే పొజిషన్ ఉంటుంది, డిస్ట్రిబ్యూటెడ్స్ అంటే త్రూ అవుట్ అనమాట. సపోజ్ ఇక్కడ ఉంది, దీని మీద అప్లై చేసే పాయింట్ లోడ్ ఏదైతే ఉందో ఇలా ఉందనుకోండి, దీని మీద లోడ్ ఒక చోట ఉంటుంది, అది త్రూ అవుట్ అంటే డిస్ట్రిబ్యూట్, ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఇక్కడ వరకు మనకి లోడ్ వస్తుంది అనమాట. సో దీంట్లో ఎక్స్ప్లెనేషన్ ఏ విధంగా ఉంటుందో చూద్దాం. సో ఫస్ట్ పాయింట్ లోడ్ అనమాట. ద లోడ్స్ యాక్ట్ ఓవర్ ఏ వెరీ స్మాల్ ఏరియా విచ్ ఈజ్ కన్సిడర్డ్ ఎట్ ఏ పాయింట్. అంటే చిన్న పాయింట్ అనమాట. సో సపోజ్ ఉంది, దీని మీద ఈ లెంత్ ఆఫ్ ది పాయింట్ చూసారా, దీని సెంటర్ పాయింట్ మనం ఇక్కడ పాయింట్ ఇచ్చామంటే లోడ్ ఇక్కడ యాడ్ అవుతుంది అనమాట. సో చిన్న ఏరియా మీద యాక్ట్ చేసేది ఏదైతే ఉందో దాన్ని పాయింట్ లోడ్ అనమాట. ఎక్స్ప్రెస్ ఇన్ న్యూటన్స్ ఆర్ కిలో న్యూటన్స్ కానీ దీని యొక్క ఎక్స్ప్రెషన్ ఇస్తుందన్నమాట. అది యూనిట్స్ అంటారనమాట. అలాగే లోడ్ డిస్ట్రిబ్యూటెడ్, అంటే డిస్ట్రిబ్యూటెడ్ లోడ్ ఎలా ఉంటుందంటే ద లోడ్ డిస్ట్రిబ్యూటెడ్ ఓవర్ యాన్ ఏరియా ఆర్ అలాంగ్ ద లెంత్ ఈజ్ కాల్డ్ డిస్ట్రిబ్యూటెడ్ లోడ్. అంటే సపోజ్ ఇక్కడ క్యాప్ ఉంది కదా, ఇక్కడ లోడ్ స్టార్ట్ అయ్యి ఇక్కడ వరకు కంటిన్యూగా లోడ్ అప్లై అయింది అనుకోండి, దాన్ని ఏమంటారంటే డిస్ట్రిబ్యూటెడ్ లోడ్. సో కింద బాటమ్ సైడ్లో పాయింట్స్ ఉంటాయన్నమాట. సో దీని యొక్క డయాగ్రామ్ కూడా క్లారిటీగా మీకు చూపిస్తాను. సో ఇక్కడ
ఏ లోడ్ మే బీ యూనిఫామ్ ఆర్ నాన్ యూనిఫామ్ డిస్ట్రిబ్యూటెడ్ అలాంగ్ లెంత్ ఓవర్ అన్ ఏరియా. ఏదైతే ఇక్కడ నుంచి స్టార్ట్ అవ్వచ్చు, లేకపోతే ఇక్కడ పాయింట్ నుంచి ఇలా ఓవరాల్గా లెంత్ మీద స్టార్ట్ అవచ్చు అనమాట. సో దీనికి వచ్చేసి యూనిట్స్ వచ్చేసి న్యూటన్ పర్ ఎం స్క్వేర్ ఆర్ న్యూటన్ మీటర్ స్క్వేర్ మీటర్ అనమాట. అంటే ఇది ఎక్స్ప్రెషన్ యూనిట్స్ ఏ విధంగా చూపిస్తుంది అంటే ఈ విధంగా చూపిస్తుంది అనమాట. సో దీంట్లో డయాగ్రామ్స్ సింపుల్గా ఎలా ఉంటాయి ఏంటంటే పాయింట్ లోడ్ చూపించినట్టయితే మీకు, సో ఇక్కడ పాయింట్ లోడ్ చూపిస్తుంది. ఇదిగోండి, ఇది ఒక సపోర్టింగ్ ఇది అనుకోండి, ఇదంతా త్రోడ్ బాడీ, దీని మీద పాయింట్ ఇక్కడ యాడ్ అయిందనమాట. సో ఇది పాయింట్ లోడ్ అనమాట. అంటే ఈ త్రోడ్ బాడీ మీద ఏరియా ఆక్యుపై చేసింది కొంత ఉంటుంది, లోడ్ కొంచెం యాక్ట్ చేస్తుంది అనమాట. సో అలాగే ఇక డిస్ట్రిబ్యూటెడ్ లోడ్లో లేదా యూనిఫామ్లీ డిస్ట్రిబ్యూటెడ్ లోడ్ అంటే ఇది సపోర్టింగ్ ఇచ్చిన బీమ్ అనుకుంటే ఇది మొత్తం బాడీ ఇక్కడ స్టార్ట్ అయ్యి లోడ్ ఇది ఓవరాల్గా ఇక్కడ వర్క్ చేస్తుంది అనమాట. సో ఇది యూనిఫామ్ లోడ్గా డిస్ట్రిబ్యూటెడ్ లోడ్. సో పాయింట్ లోడ్ అంటే అకార్డింగ్ టు ద నేచర్ ఆఫ్ యాక్షన్, అంటే ఆ బాడీ మీద ఎటువంటి యాక్షన్ వస్తుంది దాన్ని బేస్ చేసుకొని వస్తుంది అనమాట. సో దీంట్లో ఫస్ట్ స్టాటిక్ లోడ్, సెకండ్ వన్ డైనమిక్ లోడ్, అండ్ థర్డ్ వన్ ఫ్లక్చుయేషన్ ఆర్ సైక్లిక్ లోడ్. సో స్టాటిక్ లోడ్కి, డైనమిక్ లోడ్కి, సైకిల్ లోడ్కి వేరియేషన్ ఎలా ఉంటుంది అంటే, సో ఫస్ట్ వన్ చూద్దాం మనం. ఇక్కడ స్టాటిక్ లోడ్ అంటే ఇది గ్రాడ్యువల్ ఇంక్రీజ్ ఫ్రమ్ 0 to a certain value and then remains constant during ఎంటైర్ టైమ్ ఆఫ్ ది అప్లికేషన్. అంటే సపోజ్ ఇది ఉంది, ఇంకా స్టాటిక్ పొజిషన్ ఉంది, దీంట్లో ఎటువంటి లోడ్ అప్లికేషన్ లేదనమాట. సో ఎప్పుడైతే దీని మీద లోడ్ అప్లికేషన్ సర్టెన్ టైం అనమాట, అంటే ఇక్కడ ఇంక్రీజ్ అవుతూ ఇలా వెళ్తుందన్నమాట. సో ఇలా వెళ్తున్నప్పుడు దీని యొక్క వాల్యూ ఏంది స్టాటిక్ నుంచి ఇంక్రీజ్ అవుతుంది. దాన్ని ఏమంటారంటే 0 to certain value and then remain constant during entire time of the అప్లికేషన్. ఎంతవరకు అయితే దీని మీద అప్లికేబుల్గా ఉంటుందో మన ఎక్స్టర్నల్ లోడ్ అది స్టాండర్డ్గా ఉంటుంది అనమాట. సో అప్పుడు ఒక స్టాటిక్గా ఉంటుంది. సో ఎప్పుడైతే లోడ్ అప్లై చేస్తామో మూవ్ అవుతుంది, అది స్టాటిక్ లోడ్ అనమాట. సో నెక్స్ట్ డైనమిక్ లోడ్, ఇట్ రిఫర్స్ టు ఇంపాక్ట్ ఆర్ ఫాలింగ్ లోడ్ ఇన్ విచ్ ద టైమ్ డ్యూరేషన్ ఈజ్ ఎ స్మాల్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్. అంటే సపోజ్ ఇది ఉంది, దీని మీద ఎటువంటి లోడ్ అప్లై చేయకపోతే దాన్ని అలాగే ఉండిపోతుంది అనమాట. సో దీని మీద ఇక్కడ స్టార్ట్ చేస్తే ఇలా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో చేంజ్ అయ్యే ప్రాసెస్ ఏదవుతుందో అది డైనమిక్ అనమాట. అంటే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో ఎటువంటి చేంజ్ వచ్చినా సరే దాన్ని ఏమంటారు డైనమిక్ లోడ్స్ అంటారు. లోడ్ ద్వారా అప్లై చేస్తున్నారు కాబట్టి దాన్ని స్టాండ్ అంటారు. ఎగ్జాంపుల్ ఏంటంటే హ్యామర్ బ్లో అనే పైప్. సపోజ్ ఇది హ్యామర్ అనుకోండి, ఈ పెన్ హ్యామర్ అనుకోండి, దీని మీద పైప్ మీద మనం ఇలా ప్రెస్ చేసినప్పుడు ఫోర్స్ అప్లై అవుతుంది. సో ఇది కొంచెం దీని మీద వేరియేషన్స్ వస్తాయి. సో దీన్ని ఎగ్జాంపుల్కి ఇచ్చారన్నమాట. నెక్స్ట్ ఫ్లక్చుయేషన్ ఆర్ సైక్లిక్ లోడ్ రిఫర్స్ టు ద లోడ్ ఇన్ విచ్ ఇట్స్ మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్ వేరియస్లీ కంటిన్యూస్లీ. అంటే సపోజ్ ఇది ఒక సైకిల్ చక్రం ఉందనుకోండి, సో కంటిన్యూగా రొటేషన్ అవుతూనే ఉంటుందండి ఫ్లక్చుయేషన్ లోడ్. సపోజ్ ఇది ఉంది ఇట్లా, సో దీన్ని ఇలా తిప్పుతున్నాం అనుకోండి లోడ్, సో అలా రొటేషన్ అవుతూ ఉంటుంది అనమాట. సో ఇది దీనికి ఎగ్జాంపుల్ అనమాట. లేదంటే ఎగ్జాంపుల్ ఏమి ఇచ్చాడంటే లోడ్ ఆన్ కనెక్టింగ్ రాడ్ ఆఫ్ అండ్ ఇంజన్, అంటే కనెక్ట్ అవుతూనే ఉంటుంది అనమాట. సో ఇది అకార్డింగ్ టు ద నేచర్ ఆఫ్ ద యాక్షన్. సో దీంట్లో డయాగ్రామ్స్ కూడా క్లారిటీగా ఉంటాయన్నమాట. టెన్సైల్ ఫోర్స్ అని ఇచ్చాడు. సో చూడండి ఇక్కడ ఇది ఫిక్స్డ్ బీమ్ అనమాట, ఇది లోడ్ యాక్ట్ అవుతుంది, దీని మీద టెన్సైల్ లోడ్ అని ఉంటారు. సో ఇది కంప్రెసివ్ లోడ్. కంప్రెసివ్ లోడ్లో ఇక్కడ లోడ్ ఉంటుంది, ఫ్లోర్ కింద వస్తుంది, కంప్రెస్ చేస్తుంది అనమాట. ఇది వచ్చేసి షియర్ లోడ్ అనమాట. సో ఇక్కడ 2 ప్లేట్స్ ఉంటాయి, పైన ఒక లోడ్ అప్లై చేస్తాం, కింద ఒక లోడ్ అప్లై చేస్తాం. అప్లై చేసినప్పుడు రెండింటి మధ్య కొంచెం వేరియేషన్ వస్తుంటే షియర్ అవుతుంది అనమాట. అంటే షియర్ అవడం ఎగ్జాంపుల్ చెప్పాలంటే మనం వేసుకున్న షర్ట్కి బటన్ ఎలా అయితే ఉంటుందో ఇది ఉంటుంది అనమాట. 2 వైపులో మనం దీన్ని లోగా అప్లై చేసి లాగితే ఇది చిన్నటం కానీ లేకపోతే కొంచెం గ్యాప్ అవ్వడం కానీ వస్తుంది. సో దీన్నే షియరింగ్ లోడ్ అంటారు అనమాట. సో టెన్సైల్ లోడ్ కూడా ఇక్కడ చూపిస్తుంది, డయాగ్రామ్ చూడండి. టార్షనల్ లోడ్. సో ఇది వచ్చేసి సాకెట్ రేంజ్ అనమాట. ఇక్కడ ఒక ప్లేట్కి నైల్ ఎక్స్టెన్షన్ ఉంది, నైల్ ఉన్నప్పుడు దీని నుంచి రొటేట్ చేసి బయట తీస్తాం, దీన్ని ఎక్స్టెన్షన్ షాఫ్ట్ అంటారు. సో ఇది టార్షనల్ లోడ్ అనమాట. అలాగే ఇక్కడ బెండింగ్ లోడ్ అంటే ఈ 2 వైపులా 2 సపోర్ట్స్ ఇస్తుంది, దీని నుంచి లోడ్ అప్లై చేసినప్పుడు ఏమవుతుందంటే దీని యొక్క షేప్ మొత్తం చేంజ్ అవుతుంది, అంటే బెండ్ అవుతుంది అనమాట. ఇవి సెకండ్ దాంట్లో అకార్డింగ్ టు ద నేచర్ ఆఫ్ ద యాక్షన్. సో నెక్స్ట్ థర్డ్ వన్ అకార్డింగ్ టు ద ఎఫెక్ట్ ప్రొడ్యూస్. ఏ విధంగా ప్రొడ్యూస్ చేస్తాము ఏంటి దాని గురించి చూసినట్టయితే ఆల్రెడీ ఇక్కడ డయాగ్రామ్స్ చూశారు. సో టెన్సైల్ లోడ్, కంప్రెసివ్ లోడ్ అండ్ షియర్ లోడ్, దీని గురించి సెక్షన్ చూద్దాం.
సో టెన్సైల్ లోడ్, యాక్సిల్ లోడ్ టెండింగ్ టు స్ట్రిచ్ ద బార్, ఏదైతే ఇక్కడ బార్ ఉందో స్టిచ్ అవ్వడానికి వేరియేషన్ వస్తుంది అనమాట. సో దీంట్లో ఇది చిన్న డయాగ్రామ్ అనమాట. నెక్స్ట్ కంప్రెస్ లోడ్, యాక్సిల్ లోడ్, ఇది చూడండి కంప్రెస్ లోడ్ యాక్సిల్ లోడ్ టెండింగ్ టు షార్టెన్ ద బార్, అంటే దీని యొక్క లెంత్ చాలా ఉంటుంది పైకి, దీని మీద ఏదైతే లోడ్ అప్లై చేసి కిందకి చేస్తామో దీని యొక్క వేరియేషన్ మొత్తం బాటమ్ సైడ్కి వస్తుంది, అంటే లెంత్ డిక్రీజ్ అవుతుంది అనమాట. సో ఇక్కడ అయితే లెంత్ ఇంక్రీజ్ అవుతుంది, డయామీటర్ డిక్రీజ్ అవుతుంది, ఇక్కడ డయామీటర్ ఏమో ఇంక్రీజ్ అవుతుంది, లెంత్ ఏమో డిక్రీజ్ అవుతుంది అనమాట. సో నెక్స్ట్ షియర్ లోడ్ అన్నాడు, అంటే షియర్ లోడ్ అంటే టాంజెన్షియల్ లోడ్ టెండింగ్ టు స్లైడ్ ద సర్ఫేస్ విత్ రెస్పెక్ట్ టు అదర్ ఆర్ కట్ ద పార్ట్. సో ఇక్కడ చెప్పాను కదా ఇందాకలా, సో ఇది ఒక లోడ్ ఇది ఒక లోడ్ అప్లై చేసినప్పుడు సపోజ్ షర్ట్ అనుకోండి, ఇది బటన్ అప్లై చేసాం అనుకోండి, ఇటువైపు ఇటు లాగితే ఇక్కడ హోల్ పట్టం కానీ చిన్నగా జరుగుతాయి. సో దీన్ని ఏమంటారంటే షియర్ లోడ్ అంటారు అనమాట. సో నెక్స్ట్ టార్షనల్ లోడ్, ట్రాన్స్ఫర్ లోడ్ టెండింగ్స్ టు బెండ్ ద మెంబర్. సో ఇక్కడ డయాగ్రామ్ చూసారా, ట్రాన్స్ఫర్ లోడ్ అంటే ఇక్కడ ఏదైతే ఫోర్స్ అప్లై చేస్తామో మనం ఇక అంటే లోడ్ అప్లై చేస్తామో సో బెండ్ అవ్వడానికి ఇది ఉందన్నమాట. సో ఇది మనకి అకార్డింగ్ టు ద ఎఫెక్ట్ ఆఫ్ ప్రొడ్యూస్, ఏదైతే ఎఫెక్ట్ అప్లై చేస్తామో దానికి సంబంధించి అనమాట. సో టార్షనల్ లోడ్ అంటే టెండెన్స్ ద ట్విస్ట్ ఆఫ్ ద మెంబర్, ఇక్కడ చూసారు డయాగ్రామ్, ఇక్కడ ప్లేట్లో ఇది ఉందన్నమాట నైల్ లాంటిది షార్ప్తో, దీన్ని ఏం చేస్తామంటే ఒక చిన్న రేంజ్ తీసుకొని మనం ఇది పీకినట్టయితే అంటే లాగిన్ పుల్ చేసినట్టయితే ఇది బయటకు వస్తుంది, దీన్ని ఎక్స్టెన్స్ షార్ప్ అనమాట. సో ఇది అకార్డింగ్ టు ద ఎఫెక్ట్ ఆఫ్ ప్రొడ్యూస్. సో ఇంతవరకు లోడ్స్ గురించి ఎక్స్ప్లెనేషన్ అనమాట. ఇప్పుడు మనం స్ట్రెస్ అంటే ఏంటో దాని గురించి చూసుకుందాం. సో వాట్ ఈస్ స్ట్రెస్ అనే గురించి. సో ఇక్కడ చెప్పాలంటే వెన్ ఏ లోడ్ యాక్టింగ్ అనే బాడీ అంటే ఏదో ఒక బాడీ మీద లోడ్ యాక్ట్ అయినప్పుడు ఇంటర్నల్ స్ట్రెస్సెస్ ఫోర్స్ అనమాట, స్ట్రెంత్ రెసిస్ట్ డిఫార్మేషన్, ఇక్కడ ఏదైనా పాయింట్ మీద డిఫార్మ్ అవుతుంది, అంటే దీని మీద సపోజ్ ఎగ్జాంపుల్ చెప్పంటే స్మూత్గా ఉన్న దాని మీద వెయిట్ పడింది అనుకోండి, దాంట్లో వేరియేషన్ వస్తుంది, అలాగే ఇది దీని అనమాట. సో దిస్ ఇంటర్నల్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ టు ద ఎక్స్టర్నల్ లోడ్ అనమాట. అంటే సపోజ్ ఈ పెన్ ఉంది, దీని మీద లోడ్ ఇలా అప్లై చేశాను, సో ఇక్కడ బాటమ్ సైడ్లో ఉంది కూడా దానికి ఆపోజిట్లో సేమ్ ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇక్కడ చూడండి ఏం చెప్పాడు, ద టోటల్ రెసిస్టెన్స్ పర్ యూనిట్ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఈజ్ కాల్డ్ ఇండ్యూస్డ్ స్ట్రెస్ ఆర్ సింపుల్ స్ట్రెస్. అంటే ఈ పర్టికులర్ పాయింట్ మీద ఏదైతే మనం లోడ్ అప్లై చేస్తామో ఇక్కడ ఆక్యుపై చేసే స్పేస్ ఉంటుంది చూసే ఏరియా, దాన్ని స్ట్రెస్ అంటారు. స్ట్రెస్ ఈజ్ ఈక్వల్ టు లోడ్ బై ఏరియా. అంటే ఆ ఈక్వేషన్ కూడా ఉంది, ఇక్కడ మీకు చూపిస్తాను ఎలా ఉంటుంది ఏంటంటే, ఇక్కడ చూడండి. సో స్ట్రెస్ ఈజ్ యూజువల్లీ డినోటెడ్ బై సిగ్మా అండ్ ఏ ఇఫ్ ఏ ఈజ్ ద క్రాస్ సెక్షన్ ఏరియా అండ్ దెన్ అంటే స్ట్రెస్ ఈజ్ ఈక్వల్ టు లోడ్ బై ఏరియా అంటే ఏరియా ఆఫ్ ద క్రాస్ సెక్షన్ ఏరియా. దో సిగ్మా ఈజ్ ఈక్వల్ టు పీ బై ఏ న్యూటన్ పర్ ఎంఎం స్క్వేర్ అనేది దీని యొక్క యూనిట్స్ అనమాట. పీ ఈజ్ ఈక్వల్ టు లోడ్ అంటే వెయిట్ అనమాట. ఏ అంటే ఏరియా ఆఫ్ ద క్రాస్ సెక్షన్, దాని డయామీటర్ ఉందనుకోండి, డయామీటర్ క్రాస్ సెక్షన్ ఏరియా. సో ఇది స్ట్రెస్కి మనం చూపించే ఐడెంటిఫికేషన్ అనమాట. సో ఇక్కడ స్ట్రెస్ అంటే ఏంటి అంటే సింపుల్ చెప్పాలంటే లోడ్ బై ఏరియా లేదా స్ట్రెస్ ఇట్ ఈజ్ రేషియో ఆఫ్ లోడ్ టు ద ఏరియా ఆఫ్ ద క్రాస్ సెక్షన్ అని రాసి మనం సిగ్మా ఈజ్ ఈక్వల్ టు పీ బై ఏ న్యూటన్ పర్ ఎంఎం స్క్వేర్ అని రాస్తాం అనమాట. సో డిప్లొమా స్టూడెంట్స్కి ఇది చాలా యూస్ఫుల్ అవుతుంది అనమాట, ట్రిపుల్ ఈ వాళ్ళ సబ్జెక్ట్ అనమాట ఇది. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ స్ట్రెస్సెస్. సో మనకి స్ట్రెస్సెస్ ఉన్నాయి, ఎన్ని విధాలుగా ఉన్నాయి ఏంటి అని తీసుకోవాలంటే సో టైప్స్ ఆఫ్ స్ట్రెస్సెస్ ఉన్నాయి అనమాట. సో చూడండి, డిపెండింగ్ ఆన్ ద డైరెక్షన్ ఆఫ్ ద లోడ్ అంటే లోడ్ వేసేదాన్ని బట్టి ఇక్కడ టైప్స్ ఆఫ్ స్ట్రెస్సెస్ ఉన్నాయన్నమాట. అవి 3 టైప్స్ అనమాట. ఫస్ట్ వన్ టెన్సైల్ స్ట్రెస్, సెకండ్ వన్ కంప్రెసివ్ స్ట్రెస్, థర్డ్ వన్ షియర్ స్ట్రెస్. సో షియర్ స్ట్రెస్కి, టెన్సైల్ స్ట్రెస్కి, కంప్రెసివ్ స్ట్రెస్కి వేరియేషన్స్ ఏంటి అనే దాని గురించి చూసినట్టయితే మనం ఇక్కడ చూడండి, ఇది టెన్సైల్ స్ట్రెస్ అనమాట. దీన్ని సిగ్మా టీతో చూపిస్తాము. సో the ratio of tensile load to the area of the cross section is called tensile stress. అంటే ఇక్కడ చూడండి, the axial load tending to the stretch that means increase the length, the bar is called tensile load and corresponding stress induced is called tensile stress. అంటే ఇక్కడ సింపుల్గా చెప్పాలంటే మరి ఇక్కడ చూడండి ఇచ్చాడు, the load acting on the axis and perpendicular to the area of the cross section is called normal or axial load అంటారు. సో దీనికి మనం సింపుల్గా డెఫినేషన్ చెప్పాలంటే tensile stress is equal to the ratio of tensile load to the area of cross section area. So దీన్ని sigma t is equal to
P/Aతో మనం చూపిస్తాం అనమాట. అలాగే కంప్రెసివ్ లోడ్ అంటే సో ఇట్ ఈస్ ద రేషియో ఆఫ్ కంప్రెసివ్ లోడ్ టు ద ఏరియా ఆఫ్ ద క్రాస్ సెక్షన్. దీన్ని కంప్రెసివ్ స్ట్రెస్ అంటే సిగ్మా సితో చూపిస్తాం. సో ఇక్కడ డైరెక్ట్గా మనకి ఇచ్చాడు ద యాక్సిల్ లోడ్ టెండింగ్ టు ద కంప్రెస్ ద బ్లాక్ ఈజ్ కాల్డ్ కంప్రెసివ్ లోడ్ అండ్ ద స్ట్రెస్ ఇండ్యూస్ ఈజ్ కాల్డ్ కంప్రెసివ్ స్ట్రెస్. సో ఇది ఈక్వేషన్ ఇది మనకి ఇది రాసిన తర్వాత దీనికి ఒక వాల్యూగా మనం చూపిస్తాం అనమాట. నెక్స్ట్ ఇక్కడ డయాగ్రామ్ మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఇది టెన్సైల్ స్ట్రెస్ అనమాట. ఫస్ట్ ఇక్కడ నుంచి స్టార్టింగ్ ఇది డయాగ్రామ్. సో దీంట్లో మనకి టెన్సైల్ లోడ్ అప్లై చేసినట్టయితే రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్లో ఇక్కడ ఏమవుతుందంటే సాగిద్ది అనమాట. సో ఇక్కడ సిగ్మా టీ చూపిస్తుంటే టెన్సైల్ స్ట్రెస్ ఇక్కడ ఏరియా చూపిస్తుంది. అలాగే ఇక్కడ కంప్రెసివ్ స్ట్రెస్లో చూసినట్టయితే ఇక్కడ వచ్చేసి లెంత్ ఎక్కువైంది, డయామీటర్ డిక్రీజ్ అయింది. ఇక్కడ లెంత్ వచ్చేసి చేంజ్ అవుతుంది. కంప్రెసివ్ లోడ్ రైట్ సైడ్ నుంచి ఆపోజిట్ చేస్తాం. సో ఇటు నుంచి కూడా వస్తుంది కాబట్టి సో ఇక్కడ వరకు మనకి తగ్గిందనమాట కంప్రెసివ్ లోడ్. ఇది లోడ్ అప్లై అవుతుంది. ఇక్కడ సిగ్మా టీ ఇక్కడ వచ్చేసి ఏరియా చూపిస్తుంది అనమాట. సో కంప్రెసివ్ లోడ్ ఇది అవుతుంది అనమాట. సో అలాగే ఇక్కడ షియర్ లోడ్ అన్నాడు తర్వాత. సో షియర్ స్ట్రెస్ ఈటా ఈజ్ ఈక్వల్ టు టార్క్ టౌ ఉంటాం కదా, దాన్ని చూపిస్తాం. సో ఇట్ ఈస్ ద రేషియో ఆఫ్ షియర్ లోడ్ టు ద ఏరియా ఆఫ్ ద క్రాస్ సెక్షన్ అనమాట. సో దానికోసం షియర్ స్ట్రెస్లో మనకి ఏ విధంగా ఇచ్చారు చూడండి. ద టాంజెన్షియల్ లోడ్ టెండింగ్ టు కట్ ఆర్ స్లైడ్ ద పార్ట్ ఈజ్ కాల్డ్ షియర్ లోడ్ అండ్ ద కరస్పాండింగ్ స్ట్రెస్ ఇండ్యూస్ ఈజ్ కాల్డ్ షియర్ స్ట్రెస్ అనమాట. అంటే ఇది ఒక పార్ట్ ఉందన్నమాట, దీనికి ఆపోజిట్లో పార్ట్ ఉంటుంది. సో ఇందాక డయాగ్రామ్ చూపించాం కదా, ఇక్కడ డయాగ్రామ్ చూపించినట్టు సో ఇక్కడ ఉంది చూస్తారా, ఈ డయాగ్రామ్ లాగా ఇది అనమాట. సో ఇక్కడ ఇది ఎక్స్ షియర్ అనేది బాటమ్ సైడ్ అవుతుంది, దానికి ఆపోజిట్లో ఇక్కడ షియర్ స్ట్రెస్ చూపిస్తుంది ఏరియా అనమాట. సో బాటమ్ సైడ్కి ఒకటి అప్ సైడ్కి ఒకటి లోడ్ అప్లై అవుతున్నప్పుడు దీంట్లో వేరియేషన్ వస్తుంది అనమాట, చేంజ్ అవుతుంది. సో ఇది థర్డ్ టైప్ అన్నమాట, షియర్ స్ట్రెస్ టౌ ఈజ్ ఈక్వల్ టు షియర్ లోడ్ బై ఏరియా ఆఫ్ ద క్రాస్ సెక్షన్. సో ఇది మనకి దీనికి ఈక్వేషన్లో రాస్తాం అనమాట. సో ఇది 3 టైప్స్ ఆఫ్ షియర్ స్ట్రెస్సెస్. తర్వాత షియర్ స్ట్రెస్సెస్ తర్వాత మనకి స్ట్రెయిన్ చూద్దాం. స్ట్రెయిన్ అంటే ఏంటి, స్ట్రెయిన్ టైప్స్ ఏంటి. సో స్ట్రెయిన్ అంటే సింపుల్గా చెప్పాలంటే ఏదైనా ఒక వర్క్ పీస్ మీద లోడ్ అప్లై చేసినప్పుడు దాంట్లో లెంత్ అనేది చేంజ్ అవుతుంది అనమాట. సో దాని గురించి చూద్దాం. ఇక్కడ చూడండి, when a body is in a state of stress, that is loaded externally, deformation takes place. అంటే లోడ్ అప్లై చేసినప్పుడు దాంట్లో వేరియేషన్ వస్తుంది అనమాట. ఏ సింపుల్ టెన్షన్ మెంబర్ టెన్స్ టు elongate and the compressive number shorten. అంటే దాని మీద ఏదైతే లోడ్ అప్లై అవుతుందో లెంత్ అనేది చేంజ్ అవుతూ వస్తుంది అనమాట. దాన్ని ఈ విధంగా చెప్తాను, ద రేషియో ఆఫ్ ద చేంజ్ ఇన్ లెంత్ టు ద ఒరిజినల్ లెంత్ ఈజ్ కాల్డ్ స్ట్రెయిన్. అంటే దీంట్లో ఏ విధంగా మార్పు వస్తుందంటే సపోజ్ ఇక్కడ ఉంది, దీని నుంచి చేంజింగ్ లెంత్ ఇక్కడ ఉందనుకోండి, దీని నుంచి కంటిన్యూగా చేంజ్ అయిపోయింది, దాన్ని చేంజింగ్ లెంత్ అనమాట. సో దానికి స్ట్రెయిన్ అంటారు. ద రేషియో ఆఫ్ ద చేంజింగ్ లెంత్ డ్యూ టు ఒరిజినల్ లెంత్. సపోజ్ ఇక్కడ నుంచి 12 mm ఉందనుకోండి ఈ లెంత్. సో దీన్ని చేంజ్ అయితే లోడ్ అప్లై చేసినప్పుడు దీని యొక్క లెంత్ వచ్చేసి 15 అయిందనుకోండి, ఎగ్జాంపుల్ చెప్తాం 12 నుంచి 15. సో అది చేంజింగ్ లెంత్ అనమాట. సో ఇట్ ఈజ్ అ డైమెన్షనల్ లెస్ క్వాంటిటీ. సో దీని డైమెన్షన్స్ అన్నవి ఏమీ మనకి లేవు. ఓకే, దీనికి ఈక్వేషన్ ఎలా ఉంటుందో మనం చూద్దాం ఇక్కడ. సో చూడండి, డయాగ్రామ్ సింపుల్ డయాగ్రామ్ ఇచ్చాడు టెన్సైల్ స్ట్రెస్ లాగా. సో ఇక్కడ టెన్సైల్ స్ట్రెయిన్ అనమాట. చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడ లెంత్ ఉంటుంది, దీని నుంచి లోడ్ అప్లై చేసినప్పుడు ఈ డెల్టా ఎల్ అనేది చేంజింగ్ లేదు. సపోజ్ ఇక్కడ నుంచి 15 ఉందనుకోండి, దీని మీద లోడ్ అప్లై చేసినప్పుడు ఇంకొక 5 పెరిగింది అనుకోండి 20 అవుద్ది. సో ఇది చేంజింగ్ లెంత్ అనమాట. కంప్రెసివ్ లెంత్ కూడా దానికి ఆపోజిట్లో సేమ్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఉన్న లెంత్ వచ్చేసి ఒక 40 ఉందనుకుంటే లోడ్ అప్లై చేసి కంప్రెస్ అప్లై చేసినప్పుడు ఈ 40 కాస్త 35 అలా వచ్చిందనుకోండి, ఇది డెల్టా ఎల్, ఇది ఒరిజినల్ లెంత్. సో కంప్రెసివ్ స్ట్రెయిన్ అనమాట. సో ఇక్కడ చూడండి, ద టెన్సైల్ ఆర్ కంప్రెసివ్ స్ట్రెయిన్ ఈజ్ గివెన్ బై ది ఈక్వేషన్ స్ట్రెయిన్ ఈజ్ ఈక్వల్ టు చేంజింగ్ లెంత్ బై ఒరిజినల్ లెంత్, దట్ ఈస్ స్మాల్ ఈ ఈజ్ ఈక్వల్ టు డెల్టా ఎల్ బై ఎల్. ఇది ఈక్వేషన్ అనమాట. డెఫినేషన్లో డిఫైన్ స్ట్రెయిన్ అంటే ద రేషియో ఆఫ్ చేంజింగ్ లెంత్ బై ఒరిజినల్ లెంత్ ఈజ్ కాల్డ్ స్ట్రెయిన్ అని రాసుకోవచ్చు. దట్ ఈస్ ఈ ఈజ్ ఈక్వల్ టు డెల్టా ఎల్ బై ఎల్. సో ఇక్కడ స్ట్రెయిన్ మనకి డయాగ్రామ్ కన్సిడర్ చేసినట్టయితే మనకి ఈక్వేషన్ ఎలా వచ్చింది అని చూసుకున్నట్టయితే ఇక్కడ చూడండి, ఒక బ్లాక్ ఉందన్నమాట. ఈ బ్లాకు సో ఇక్కడ ABCD అని ఇచ్చారు.
సో ఇది లోడ్ అనేది బాటమ్ సైడ్ అప్లై చేస్తుంది. మనం ఏబిసి అని కన్సిడర్ చేసుకొని ఇక్కడ చూడండి. కన్సిడర్ ఏ బ్లాక్ రిజిడ్ ఫిక్స్డ్ వర్టికల్ సర్ఫేస్ అండ్ ఫోర్స్ పి యాక్ట్ అలాంగ్ ఇట్ టాప్ సర్ఫేస్. ఇక్కడ చూడండి, ఇది ఒక బ్లాక్ కన్సిడర్ చేసాం. టాప్ సర్ఫేస్లో ఏబిసిడి అని ఇచ్చేసాం. సో దీని మీద ఫోర్స్ అప్లై చేసినప్పుడు ఏ విధంగా బ్లాక్ చేంజ్ అవుతుందో ఇక్కడ నుంచి ఇక్కడికి, దీని నుంచి ఇక్కడ మారినప్పుడు, సో ఇది వర్టికల్ పొజిషన్ లోడ్ అప్లై చేసినప్పుడు ఏమవుతుందంటే ఇది ఏ, ఇది బి, ఇది సి, ఇది డిగా కన్వర్ట్ చేసినప్పుడు కన్వర్షన్ ఎలా అవుతుందంటే డిస్టెన్స్ టు ఏబి అండ్ సిడి ద టోటల్ డిఫ్లెక్షన్ ఆఫ్ లోడ్ పాయింట్ ఎక్స్ ఈజ్ డిపెండ్ ఆన్ ద లెంత్ ఆఫ్ ద వై ద షియర్ డిఫ్లెక్షన్ ఎక్స్ పర్ యూనిట్ లెంత్ ఆఫ్ ద మెంబర్ ఈజ్ కాల్డ్ షియర్ స్ట్రెయిన్. అంటే ఇక్కడ చూడండి, సో ఫస్ట్ ఏ, బి, ఇది సి, డి. సో ఎప్పుడైతే దీని క్రాస్ చేంజ్ అవుతుందో ఏ నుంచి ఇక్కడ బి నుంచి వచ్చేసి బి డాష్ కన్వర్ట్ అవుతుంది, సి నుంచి సి డాష్ కన్వర్ట్ అవుతుంది. సో ఇక్కడ ఎక్స్ డైరెక్షన్లో ఈ వేరియేషన్ వచ్చింది, ఇది వై డైరెక్షన్ వస్తుంది. సో బి నుంచి బి డాష్ అనమాట. సో దానికోసం ఇక్కడ చూడండి షియర్ స్ట్రెయిన్ ఇక్కడ ఫై ఈజ్ ఈక్వల్ టు బి డాష్ బై ఏబి. సో ఇక్కడ బి డాష్ అంటే వాల్యూ ఏంటి, ఇది బి డాష్ అంటే ఎక్స్ ఉంది. సో నెక్స్ట్ ఇక్కడ ఏబి అంటే ఇక్కడ నుంచి ఏ నుంచి బి వాల్యూ వచ్చేసి వై ఉంది. సో ఇది ఎక్స్ బై వై అని కన్వర్షన్ చూపిస్తాం అనమాట. ఇక్కడ ఎక్స్ అనేది చాలా చిన్నది, అంటే వేర్ ఎక్స్ ఈజ్ స్మాల్ దెన్ ఫై ఈజ్ ఈక్వల్ టు ఆల్సో స్మాల్. సో దానికోసం ఈక్వేషన్ ఏమి ఇచ్చారో చూద్దాం. సిన్స్ ఎక్స్ విల్ బి స్మాల్ దేర్ ఫోర్ ఫై ఈజ్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ ద రేడియన్స్ అనమాట. దస్ ద మెజర్ ఆఫ్ షియర్ స్ట్రెయిన్ ఈజ్ ద రొటేషన్ ద ప్లాన్ పర్పెండిక్యులర్ టు ది ప్లేన్ పర్పెండిక్యులర్ అప్లై ద షియర్ లోడ్. అంటే ఇక్కడ ఏదైతే ఈ పర్పెండిక్యులర్ పొజిషన్ చూసారా, దీని నుంచి షియర్ లోడ్ అనేది అప్లై అవుతుంది అనమాట. సో ఇది ఈక్వేషన్ పరంగా. నెక్స్ట్ వాల్యూమెట్రిక్ స్ట్రెయిన్. వాల్యూమెట్రిక్ స్ట్రెయిన్ అంటే ఏంది, ఇక్కడ వాల్యూమెట్రిక్ స్ట్రెయిన్ ఈవి ఈజ్ ఈక్వల్ టు చేంజ్ ఇన్ వాల్యూమ్ టు ది ఒరిజినల్ వాల్యూమ్. ఏదైతే బాక్స్ యొక్క ఇక్కడ బాక్స్ ఉంది, ఈ బాక్స్ యొక్క వాల్యూమ్ అనేది మనం వర్క్ లోడ్ అప్లై చేసినప్పుడు చేంజ్ అవుతుంది. సో దాన్ని ఏమంటారంటే చేంజ్ ఇన్ వాల్యూమ్ అంటారు. సో ఇక్కడ ఏమి ఇచ్చాడో చూద్దాం డయాగ్రామ్లో. వాల్యూమెట్రిక్ స్ట్రెయిన్ అంటే కన్సిడర్ ఈచ్ ఫేస్ ఆఫ్ ఏ క్యూబ్ ఈజ్ సబ్జెక్టెడ్ టు ఈక్వల్ కంప్రెసివ్ ఫోర్స్. ద రిజల్ట్ ఆఫ్ దిస్ ఫోర్స్ విల్ బి రిడక్షన్ ఇన్ వాల్యూమ్. ద రేషియో ఆఫ్ చేంజ్ ఇన్ వాల్యూమ్ టు ద ఒరిజినల్ వాల్యూమ్ ఈజ్ కాల్డ్ వాల్యూమెట్రిక్ స్ట్రెయిన్. అంటే ఇక్కడ ఉన్న బాక్స్ చూసారు, దీని మీద నాలుగు వైపులా ఫోర్స్ అప్లై చేసినప్పుడు దీంట్లో వచ్చే వేరియేషనే చేంజ్ ఇన్ వాల్యూమ్ అనమాట. సో ఇది టోటల్గా మనకి స్ట్రెయిన్ అంటే ఏంది, స్ట్రెస్ అంటే ఏంది, లోడ్స్ అంటే ఏంటి అనేది ఇది ఎక్స్ప్లెనేషన్ అనమాట. సో మనం నెక్స్ట్ టాపిక్లో నెక్స్ట్ వీడియోలో చూద్దాం. సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, ప్రత్యేకించి సబ్స్క్రైబ్ చేయమని మాత్రం చెప్పను. ఓకే అండి, థ్యాంక్ యూ. మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు బాయ్ అండి, ఉంటాను. థ్యాంక్ యూ.